హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SLS ఫ్యాషన్ వరల్డ్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను, సేమ్ శారీనే చూపిస్తున్నాను. సూపర్ హైలైట్ ఉందండి శారీ అయితే. శారీలోని బ్లౌజే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో మీకు ఈ శారీ కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా. స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. COD ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి. ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం. అదర్వైజ్ నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట. అండ్ డైరెక్ట్ గా మన షాప్ కు వచ్చి మీరు తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అండి. అడ్రస్ అయితే నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాను, చూడొచ్చు. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో ఉంటుంది, రైల్వే రోడ్ లో ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి. ఎవరు రావాలి అన్న రావచ్చు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8 వరకు షాప్ ఓపెన్ ఉంటుంది. మెసేజెస్ టైం వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 7 అనమాట. మీరు శారీస్, ఫ్యాబ్రిక్స్, జ్యువెలరీ మీకు ఏది కావాలి అన్న వచ్చేసి మీకు నచ్చినవి తీసుకెళ్ళచ్చు అనమాట. సో అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను. జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే తెలుసు కదా, స్కిప్ చేసి శారీస్ దగ్గరకు వెళ్ళచ్చు. వచ్చేసి నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పీస్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఎమరాల్డ్ తోటి చాలా బాగా హైలైట్ అవుతుందండి. కెంపుల నెక్లెస్ అనాలి దీన్ని. చాలా చాలా బాగుంది. ఇదైతే నేను రియల్ గోల్డ్లో చూసి సేమ్ ఇయర్ రింగ్స్తో సహా రియల్ గోల్డ్లో చూసి రియల్ గోల్డ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయించానండి. చాలా హైలైట్ లుక్, సింపుల్గా ఎలిగెంట్ ఉంటుంది. ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి ఇలా ఈ నెక్ పీస్ పెట్టుకొని ఇలా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా హైలైట్ ఉంటుంది. అలా కాదు కొంచెం పెద్దది అంటే మ్యారేజెస్ అలా అనుకోండి, ఇలా కొంచెం పెద్ద బుట్టలు పెట్టేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. దీని మీదకి పెద్ద బుట్టలు వస్తే నేను గోల్డ్ షాప్ వాళ్ళని అడిగాను, పెద్ద బుట్టలు పెట్టచ్చు కదండి ఇలా చిన్నవి కాకుండా అంటే వాళ్ళు చెప్పారు దీని మీద పెద్దవి లుక్ రావండి, అంటే ఈ డిజైన్కి తగ్గట్లుగా రావు, వేరేలా అనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా రావాలంటే ఇలా అయితేనే వస్తుందండి, అందుకోసమే మేము ఇలా డిజైన్ చేసాము అన్నారు. కరెక్టే కదా అనిపించింది నాకు కూడా. బుట్టల్లా కానీ వేరేది పెడితే దీనికి సెట్కు మ్యాచ్ అవ్వదు, కొంచెం హెవీ ఉంటుంది కానీ సెట్కు మ్యాచ్ అవ్వదు. అందుకోసమనే యాజ్ ఇట్ ఈజ్ కావాలని ఇక్కడ ఏదైతే ఉంది డిజైన్ సేమ్ డిజైన్ కాన్సెప్ట్ తోటి ఇలా ఇయర్ రింగ్స్ వాళ్ళు చేశారంట. సేమ్ నేనైతే అదే కాన్సెప్ట్ తోటి అదే చేపించాను. చాలా బాగుంది. మీరు గోల్డ్ కాదండి అని చెప్పిన నమ్మరు అనమాట, అంత బాగుంది. మైక్రో ప్లేటెడ్ కలర్ గురించి అయితే ఇంక ప్రాబ్లం ఉండదు. మైక్రో ప్లేటెడ్ అంటే తెలుసు కదా, చాలా హైలైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాడిన మనకి కెంపులు కానీ పచ్చలు కానీ ఒరిజినల్ అనమాట. మనకి గోల్డ్లో ఏదైతే యూస్ చేస్తారో సేమ్ అదే యూస్ చేశారు. చాలా హైలైట్ లుక్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు చాలా చిన్నదిగా క్యూట్గా ఎంత బాగుంది అనేది చాలా హైలైట్ లుక్ ఉందండి. లక్ష్మీదేవి అమ్మవారు అయితే మంచిగా అలా కూర్చొని చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎలా వచ్చింది, ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది అనమాట. అండ్ ఎక్స్టెన్షన్ కోసం రింగ్స్ అయితే ఇచ్చున్నారు. హుక్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ వాటికి ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంటుంది. సో సెట్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, పక్కా ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను, ఎవరు మిస్ చేయొద్దు. అచ్చంగా గోల్డ్కి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సింపుల్ వాటికైతే చాలా బాగుంటుంది. గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది, హైలైట్గా కనిపిస్తాం అనమాట. డిజైన్ అయితే ఒక రేంజ్ ఉందండి, డిజైన్ సూపర్ హైలైట్, ఒక రేంజ్లో ఉంది. డిజైన్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. ఇలా సింపుల్గా పెట్టుకొని వెళ్ళినా సరే చూడడానికి చూడండి ఎంత అఫీషియల్ లుక్ ఉందో, చాలా క్లాసీ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి శారీ అండి. అండ్ శారీ వచ్చేసి సూపర్ ఉంది. శారీలో బ్లౌజ్ తోటి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. బ్లౌజ్ ఫస్ట్ చూపిస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా జస్ట్ చిన్న కర్వ్స్ వచ్చేలా డిజైన్ చేసుకున్నాను. గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. ఎల్లో కలర్ పైపింగ్ ఇవ్వచ్చు కానీ కొంచెం మల్టీపర్పస్కి యూజ్ అవుతుంది అని చెప్పి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. అండ్ హ్యాండ్ చూడొచ్చు, ఇక్కడ చిన్న కరువు వచ్చేలాగా, ఇలా కరువు వచ్చేలాగా, చిన్న క్రాస్ వచ్చేలాగా ఇలా డిజైన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా పైపింగ్ ఇచ్చాను. ఇంకా ఇక్కడ బీడ్స్ గానే డిజైన్ చేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుందండి. హల్దీస్కి వాటికైతే ఇలా బీడ్స్ డిజైన్ చేసుకోండి. ఇక్కడ హ్యాంగింగ్ బీడ్స్ చాలా బాగుంటుంది. ఇంకా యాజ్ యూజువల్ ఇక్కడైతే చిన్న పఫ్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. హెల్దీగా అంటే హ్యాండ్స్ మరీ హెల్దీగా లావుగా. అండ్ మీకు బ్యాక్ నెక్ కూడా చూడొచ్చండి. బ్యాక్ నెక్ అయితే నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. మొత్తం కూడా పైపింగ్ ఇచ్చేసాను. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా హెవీగా తీసేసుకున్నాను. సేమ్ బ్లౌజ్ అండ్ శారీలో క్లాత్ అయితే కొంచెం తీసాను అనమాట, హ్యాంగింగ్ కోసం స్పెసిఫిక్గా ఇలా డిజైన్ చేసుకున్నాను. చాలా బాగుంది, మంచిగా హైలైట్ అండి, చాలా హైలైట్ ఉందన్నమాట బ్లౌజ్ కానీ అంతా. అండ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా విత్ గోల్డ్ పైపింగ్ అయితే తీసుకున్నాను అనమాట. పర్టికులర్గా గోల్డ్ ఎందుకు తీసుకున్నానంటే ఎల్లో తీసుకోవచ్చు, బాగుంటుంది. గోల్డ్ అయితే మనకి మల్టీ యూజ్ కదా, ఈ శారీకే కాకుండా వేరే శారీకి కూడా యూజ్ అవుతుంది అని ఇలా గోల్డ్ పైపింగ్ ఇచ్చేసాను. హ్యాండ్స్ కూడా ఇక్కడ కరువు వచ్చేలాగా. అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే తీసుకున్నాను. మీకు ఒకవేళ అలా కాదు ఎల్లో పైపింగ్ అయితే బాగుంటుందంటే ఎల్లో పైపింగ్ తీసేసుకోవచ్చు.
అండ్ అలానే హిప్ బెల్ట్ నేనేంటంటే శారీలో బ్లౌజ్లో వచ్చిన క్లాత్ తోటే హిప్ బెల్ట్ కూడా ఇలా డిజైన్ చేసుకున్నాను. మనకి సైజ్ బట్టి హిప్ బెల్ట్ కూడా వస్తుందండి. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి బ్యాక్ ఎలా అయితే తీసుకున్నానో సేమే, కాకపోతే ఇంకొంచెం సింపుల్గా, అంత హెవీ కాకుండా ఇలా సింపుల్గా తీసేసుకొని కింద ఇలా డిజైన్ చేశాను అనమాట. మీకు ఇలా హిప్ బెల్ట్తో సహా వస్తే హిప్ బెల్ట్తో సహా డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే విత్ హిప్ బెల్ట్ తోటే వచ్చేసింది, సరిపోయిందనమాట. శారీ అయితే మనకి ఇలా వస్తుంది, మంచిగా ఎల్లో కలర్ అండి. హల్దీస్కి, ఇప్పుడు వచ్చిన ఫెస్టివల్స్కి మనకి బోనాలు నడుస్తున్నాయి కదా, బోనాలకు కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ అమ్మవారికి వేయడం కోసం అని చెప్పి కానీ అమ్మవారికి పెట్టడం, మనం పెట్టుబడిగా ఇవ్వడం కోసం అని చెప్పి కానీ అమ్మవారి టెంపుల్స్కి అలా వెళ్తాము, అలా ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది. మంచి ప్లెజెంట్గా చూడడానికి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. శారీ అయితే ఎల్లో కలర్ శారీ, పక్కా ఆఫర్ సేల్లో ఇస్తున్నాను. శారీని వచ్చేసి చాలా హైలైట్ ఉంది, అన్ని విధాలా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇంత మంచిగా డిజైన్ అయితే తీసుకొచ్చేసాను. శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, మంచిగా ఎల్లో అండ్ బ్రింజాల్ కలర్ బార్డర్. బ్రింజాల్ అని చెప్పి అన్ని బ్రింజాల్ అనొద్దు, ఇక్కడ శారీ మొత్తం ఎల్లో కదా, ఓన్లీ బార్డరే కదా మనకి బ్రింజాల్ వచ్చింది. అండ్ బ్లౌజ్ బ్రింజాల్ వచ్చింది. ఈ బ్రింజాల్ బ్లౌజ్ మనం ఇలా డిజైన్ చేసుకున్నాం అనుకోండి, మనకి డార్క్ పర్పుల్, మనకి దేనికి మల్టీపర్పస్ యూజ్ అయిపోతుంది. హ్యాపీగా చూడొచ్చు బ్లౌజ్ అంతా ఎంత మంచిగా డిజైన్ ఇచ్చున్నారు గోల్డ్ కలర్ తో అని చెప్పి. సో మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతుంది కూడా అండి. సో బార్డర్ అయితే మనకి మంచిగా హెవీ లుక్ వచ్చేలాగా ఇలా తీసుకొచ్చేసాను. గాడ్ మోటివ్స్ కానీ, పీకాక్స్ కానీ, ఎనిమల్స్ కానీ అలా ఏమి లేకుండా అందరికీ యూజ్ అవ్వాలి అని చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఈ డిజైన్ చూస్తున్నారు కదా, దీంట్లో ఎటువంటిది లేదు, అందరికి యూజ్ అయిపోతుంది. అంటే పీకాక్స్ ఉన్నాయి, గాడ్ మోటివ్స్ ఉన్నాయి, మాకు యూజ్ అవ్వదు కదా అంటున్నారు కదా, అలా ఏం లేకుండా అందరికి యూజ్ అయ్యేలా తీసుకొచ్చేసాను అనమాట. చాలా బాగుంది శారీ వచ్చేసి. క్లాత్ కూడా సూపర్ ఉందండి, చాలా హైలైట్ ఉంది క్లాత్ అంతా. ఇక్కడంతా కూడా ఇలా గోల్డ్ కలర్ తో వచ్చేస్తుంది అనమాట. శారీ చూపించే ముందుగా లక్కీ డ్రా విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తున్నానండి. ఫస్ట్ లక్కీ డ్రా విన్నర్ కి మనం ఏం ప్రెజెంట్ చేస్తున్నాము అనేది చూపిస్తాను. ఇలాగా ఫ్లవర్స్ అనమాట, ప్యూర్ వెండి అంటే ప్యూర్ సిల్వర్ ఫ్లవర్స్. దానికి ఏంటంటే గోల్డ్ కోటింగ్ అయితే వేయించాను, 22 క్యారెట్స్ గోల్డ్ కోటింగ్ అయితే వేయించామన్నమాట. ఇలా ప్రతి లక్కీ డ్రా విన్నర్కి కూడా ఎవ్రీడే ఇలా ఫ్లవర్ అయితే పంపిస్తున్నామండి. లక్కీ డ్రా ఎలా తీస్తున్నాము అనేది ఏంటంటే, ప్రతిరోజు మన దగ్గర శారీస్, ఫ్యాబ్రిక్, జ్యువెలరీ, 1 మీటర్ బ్లౌజ్ అయినా సరే, ఈవెన్ 1 మీటర్ బ్లౌజ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మీకు ఆర్డర్ కోడ్ అయితే ఇస్తున్నాం కదా, ఆర్డర్ కోడ్ని ఒక పేపర్లో నోట్ చేసుకుంటున్నాము. ఆ నోట్ చేసుకున్నవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి ఎవ్రీడే లక్కీ డ్రా, ఏ రోజుకి ఆ రోజు నోట్ చేసుకొని మొత్తం అన్ని లాటరీ తీస్తున్నాం అనమాట. ఎవ్రీడే లక్కీ డ్రా తీసేసి ఆ లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అవుతున్నారో వాళ్ళది అనౌన్స్ చేసేసి ఈ ఫ్లవర్ అయితే గిఫ్ట్గా ఇస్తున్నాం అనమాట. చూడొచ్చు. అండ్ మన గిఫ్ట్ ఎలా ఉంది అని చెప్పేది ఒకసారి కామెంట్ చేయండి. ఇలా వస్తుంది చూడండి, ఫ్లవర్ అయితే ఎంత బాగుందని. ప్యూర్ వెండికి గోల్డ్ కోటింగ్ అండి. అండ్ డిజైన్ కూడా, ఫ్లవర్ డిజైన్ కూడా చూడొచ్చు ఇలా వచ్చింది. నేనైతే ఇప్పటికి 3 డేస్ నుంచి నేను అసలు నిన్న అండ్ మొన్న కూడా అనౌన్స్ చేయలేదు, నేను కొంచెం బిజీ ఉండి. సో నిన్నటిది మొన్నటిది అనౌన్స్ చేస్తాను, అండ్ ఈ రోజుది కూడా అనౌన్స్ చేస్తాను, ముగ్గురిది. అది ఎలా సెలెక్ట్ చేస్తున్నాము అనేది వీలైతే నేను సైడ్ వీడియో అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియో ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ. ఒక విన్నర్ వచ్చేసి 7/5168 అండి ఆర్డర్ కోడ్ ఇదనమాట. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి 99859. కంగ్రాచులేషన్స్ అండి, మీరైతే ఈ సిల్వర్ ఫ్లవర్ అయితే విన్ అయ్యారనమాట. ఒక విన్నర్ని కూడా చూపిస్తాను. ఇలా అనమాట, 7/2100 7/2100 అనమాట. అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి 80084. ఫోన్ నెంబర్ 80084. కంగ్రాచులేషన్స్ అండి, ఈ ఫ్లవర్ అయితే విన్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా ఫ్లవర్ పంపిస్తాను ఎవరైతే లక్కీ డ్రా విన్నర్ అయ్యారు. ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకొకటి అండి, ఈరోజు స్లిప్ అంటే నిన్న ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళది. ఇది వచ్చేసి 7/1215 అనమాట. ఆర్డర్ కోడ్ వచ్చేసి 910853. ఫోన్ నెంబర్ వచ్చేసి 7/1215. కంగ్రాచులేషన్స్ అండి, ముగ్గురు లక్కీ విన్నర్స్ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ముగ్గురికి ఈచ్ 1 ఫ్లవర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వెండి ఫ్లవర్ గోల్డ్ కోటింగ్తో ఉన్నదైతే పంపిస్తున్నాను. ఇలా ఫ్లవర్ అయితే పంపిస్తాము. మీరు ఏదైతే ఆర్డర్ చేశారు కదా మీ ప్రోడక్ట్తో పాటుగా ఇది కూడా ప్యాకింగ్ చేసి ఒక బాక్స్లో పెట్టేసి ప్యాకింగ్ చేసి పంపిస్తాము. ఈ ఫ్లవర్ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇలాగా నేను లక్కీ డ్రా ఎలా తీస్తున్నాను అనేది కూడా సైడ్ వీడియో అప్లోడ్ చేస్తాను.
చూడొచ్చు. అండ్ శారీ అండి, శారీకి మనకి బార్డర్ అంతా కూడా 3D డిజైన్ తో వచ్చేస్తుంది. ఇలా 3D డిజైన్ తో వచ్చేస్తుంది. చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉంది అని. పెద్ద బార్డర్ గా ఇచ్చున్నారు. నేను పెట్టుకున్నట్టు చిన్న ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు, ఇలా హెవీ ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు. హెవీ లుక్ వచ్చేస్తుంది. మొత్తం డిజైన్ అంతా కూడా ఇలా చూడొచ్చు. మొత్తం కూడా 3D డిజైన్ తో ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ పై వైపు కూడా మనకి ఏంటంటే ఇలానే సేమ్ 3D డిజైన్ వచ్చేసింది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా 3D డిజైన్ వచ్చేసింది. చాలా బాగుంది. 3D డిజైన్ వేరు, ఫాయిల్ ప్రింట్ వేరు, మైకా ప్రింట్ వేరు అండి. ఇది 3D డిజైన్ అనమాట. అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగా 3D లైన్స్ అయితే వచ్చున్నాయి. ఇలా గోల్డ్ కలర్ లో 3D లైన్స్ అయితే వచ్చున్నాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా సేమ్ అండి, ఇలానే 3D డిజైన్ తో వచ్చేస్తుంది. బ్లౌజ్ ఎంత పెద్దది ఉంది అనేది నేను వేసుకుంటే మీకు అర్థమవుతుంది కదా, ఎంత పెద్దది ఉంటే నేను ఎల్బో హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసుకున్నాను అనేది. బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వస్తుంది. చాలా బాగుంది. దగ్గరగా చూడొచ్చు. ఇలా వస్తుంది. మొత్తం 3D డిజైన్ తో వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. చాలా హైలైట్ లుక్ ఉందండి. బ్లౌజ్ కానీ శారీ కానీ సింపుల్ బడ్జెట్ లో ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు. అండ్ శారీ ఇలా చూడొచ్చు. లుక్ వైజ్ ఎంత బాగుందని. మంచి ఎల్లో కలర్ అండి విత్ 3D డిజైన్ తో వచ్చేసింది. చాలా హైలైట్ లుక్ ఉంది. శారీ వచ్చేసి మంచి ఆఫర్ సేల్ లో ఇచ్చేస్తున్నాను. శారీని కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది. చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది. అండ్ శారీ మొత్తం కూడా లుక్ వైజ్ ఓవరాల్ గా కూడా చూడొచ్చు. చాలా బాగుంది కదా. సూపర్ హైలైట్ డిజైన్ అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి కూడా సేమ్ ఇలా వచ్చేసింది. పళ్ళు చూపించలేదు కదా మీకు అసలు. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. మొత్తం 3D డిజైన్ తోటే వచ్చేసింది. పళ్ళు కూడా చూడొచ్చు. ఇలా 3D డిజైన్ తో హైలైట్ అయింది అనమాట. శారీ కానీ పళ్ళు కానీ అంతా సూపర్ అండి. క్లాత్ వచ్చేసి మంచిగా మెటాలిక్ జోర్జెట్ క్లాత్ వచ్చేసి మంచిగా షిఫాన్ మెటాలిక్ అనమాట. అండ్ క్లాత్ వచ్చేసి మంచిగా మనకి షిఫాన్ మెటాలిక్ క్లాత్ అండి. క్లాత్ చాలా హైలైట్ డిజైన్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడు నేను పెట్టుకున్నది అంటే మీరు వేసుకున్న శారీ కూడా సేమ్ అనమాట. చూడొచ్చు ఎంత లుక్ బాగుంది అనేది. అండ్ ఫ్రిల్స్ కూడా చూద్దాం. 1 2 3 4 5 6 7 ఫ్రిల్స్ వస్తున్నాయి. సో ఫ్రిల్స్ వైజ్ కూడా మనకు అసలు ఇబ్బంది లేదు. అండ్ నేనేంటంటే బార్డర్ మొత్తం హైలైట్ కాకుండా సింపుల్ గా ఇలా చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. మీకు ఇలా చిన్న ప్లీట్స్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు బార్డర్ మొత్తం హైలైట్ అయ్యేలా అయినా పెట్టుకోవచ్చు. బ్లౌజ్ కానీ శారీ కానీ లుక్ చూడొచ్చండి ఎంత బాగుందని. అండ్ ఇక్కడ కూడా అండ్ బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు ఎంత హైలైట్ ఉంది అని. బ్యాక్ నెక్ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను కదా. సో మీకు ఇలా కస్టమైజేషన్ తో కావాలి అని మేము చేసిస్తామన్నమాట. మీకు ఈ శారీ కావాలి అంటే తెలుసు కదా, స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ.